మీకేమనిపిస్తుంది ఈ మద్యం కేసులో ఈ ప్రొసీజర్ కూడా ఫాలో కాకుండా ఎందుకు చేస్తున్నట్లు ఎంత అరాచకంగా? సార్, ఈ మద్యం కేసు ప్రారంభం నుంచి కూడా అపసవ్య దిశలోనే సాగుతోందండి. అసలు అసలు స్కామే లేని చోట స్కామ్ అని చెప్పడం. రెండోది, స్కామ్ చేశారు, కొన్ని టన్నుల బంగారం కొనేశారంట. మరి అన్ని టన్నుల బంగారం కొంటే ఎవరి దగ్గర కొన్నారు, ఎప్పుడు కొన్నారు, బిల్స్ ఉంటాయి కదండి. ఆ బంగారం ఫిజికల్ గా ఉంటుంది కదా. మనీ అంటే పోనీ మీకు ఆన్లైన్ ఉంటుంది అనుకుందాం. పోనీ ఆ బంగారం ఫిజికల్ గా ఉన్నప్పుడు దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి కదా. పోలీసులు ఎక్కడైనా కానీ దొంగలు పట్టుకుంటే వారితో పాటు కొన్ని బంగారాభరణాలు చూపించి డిస్ప్లే చేసి, చూసారా మీ ఈ పట్టుకున్నామని చెప్పి చూపిస్తారు అక్కడ. మరి ఇన్ని టన్నుల బంగారం ఎక్కడ పోయిందండి? రెండోది, అసలు మనీ జాడ అనేవి ఎక్కడ లేవే దానికి. ఇది ఈ కేసు అనేది ప్రారంభం నుంచి అపసవ్య దిశలోనే సాగుతోంది. ఇప్పుడు తాజాగా ఏంటంటే, మీకు నాకున్న సమాచారం ఏంటంటే, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన A3 సత్యప్రసాద్, ఈయన్ను కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గతంలో మన కడప మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి గారి కేసులో దస్తగిరిని ఎలా అప్రూవర్ గా మార్చి కేసుని నాశనం చేశారో, ఇప్పుడు ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తిని కూడా అప్రూవర్ గా మార్చి మరికొందరిని వేధించే కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో A5 గా ఉన్న విజయసాయి రెడ్డి గారి గురించి మాత్రం ఏమీ లేదు. అంటే ఎక్కడ ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా సవ్యమైన దర్యాప్తు జరగటం లేదు, అంత అపసవ్య దిశలోనే ఉంది. అందుకని ఏంటంటే న్యాయమూర్తులు కూడా వారిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనిద్దాం సార్. ఒక కాలం ఇందాక న్యాయమూర్తుల గురించి మాట్లాడారండి. ఓకే, ఆ కాలర్ని మీరు అబ్జెక్షన్ చెప్పారు, మంచిదే, మీకు కాదనట్లేదు. కానీ అనేక కేసుల్లో నిందితుడిగా ఉండి 50 రోజుల పైన జైల్లో ఉన్న ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని పర్సనల్ గా కలవటం, రహస్యంగా అంటే ఎవరిని 1-to-1 మీటింగ్ పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే అట్లా కాదు కదా, అక్కడ కాదు కదా, అక్కడ ఆయన వ్యక్తిగా మీరు ఈ కేసులో నిందితుడు అని అంటున్నారు. కానీ యాక్చువల్గా ఆయన ఉన్నత పదవిలో ఉన్నట్టు లెక్క కదా. ఉన్నత పదవిలో ఉన్నప్పుడు కలిశారు. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, అట్లా కలిసినప్పుడు వ్యవస్థలో ఉన్న మిగతా వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుందా పడదా అన్న దాని వరకు మనం మాట్లాడుకోవాలి తప్ప కలవటం తప్పని అనలేమేమో. కేసీఆర్ గారు ఇక్కడ ఒకసారి వినండి. ఆయన కలిసింది ఎందుకంటే అమరావతిలో నిర్మించబోయే హైకోర్టు భవనాల నిర్మాణాన్ని చూపిస్తాడు కదా. అది మీకెందుకండి? అది మీ చీఫ్ ఇంజనీర్ నో, మీ చీఫ్ సెక్రటరీ పంపించండి అక్కడికి. మీకు సంబంధం ఉంది ఆ విషయాల్లో. అంటే ఎటువంటి సిగ్నల్స్ మీరు పంపించాలనుకుంటారు మిగతా జడ్జెస్ కి, మిగతా కోర్టులకి, మిగతా పోలీసులకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ రోజున జడ్జెస్ ని కూడా అవసరం వస్తే తప్పు పట్టారు. ఎవరు తప్పటి మనం కాదండి, స్వయంగా న్యాయ వ్యవస్థలో ఉన్న ముఖ్యులే దాన్ని తప్పు పట్టారు జడ్జిల్ని. ఎందుకు ఈనాడు వాళ్ళకి ఎంత పవర్ అంటే, బెయిల్ ఇవ్వని జడ్జి మీద అరాచకంగా రాశారు, వార్తలు రాశారు ఏకంగా. అట్లా మరి వాళ్ళకి నడుస్తూ ఉంది. వ్యవస్థలు కూడా వాళ్ళకి సహకరిస్తున్నాయి. ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పాలి తప్ప మరి వాళ్ళు అరాచకంగా రాస్తే కూడా ఏమీ అనలేకపోయారు. అవును సార్, ఖచ్చితంగా అది. మీకు ఈ జడ్జెస్ లో కూడా అవినీతి పరులు ఉన్నారని చెప్పి ప్రశాంత్ భూషణ్ గారు స్వయంగా ఓపెన్ గా చెప్పారండి. అంటే ఢిల్లీలో మీకు వర్మగారు అని చెప్పి ఆయన ఇంట్లో అనేక వందల కోట్ల రూపాయల నోట్ల గడ్డలు బయటపడ్డాయి. కాబట్టి అంటే వీరెవరు అతిథులైతే కాదండి. ఈ రోజున ఏది కూడా సవ్యంగా సాగడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా తన సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున. కేసరి గారు అంటే ఈ మాత్రం అన్న ఒక జడ్జి గారు ప్రశ్నించడం అయితే అభినందించాలి కదా మనం. కనీసం వాస్తవాలకి తగ్గట్టుగా ఆయన మాట్లాడినట్లుగా మనం అనుకోవాలి కదా. ఇక